హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. అయితే చాణక్యుడు గొప్ప ఆర్థికవేత్త. సమాజానికి చాలా ఉపయోగకరమైన విధానాలను అందించాడు. గొప్ప గురువుగా నేటికి చాలామంది ఆయనను చూస్తారు. చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాలు అంగీకరించడం వల్ల వ్యక్తి జీవితంలో చాలా సానుకూల మార్పులు వస్తాయి. అర్థమైంది కదండి. చాణక్యుడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఆయన చాణక్య నీతి నేటికి చాలామంది ఫాలో అవుతున్నారు. అయితే చాణక్యుడు అనుభవాల సంచలనమైన చాణక్య నీతిలో మానవ జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను మనకి చెప్పాడు. గొప్ప రాజకీయ నాయకులు కూడా చాణక్యుడి సూత్రాలను పాటిస్తూ ఉంటారు ఇప్పటికీ కూడా. అందుకే వారు విజయవంతమైన నాయకులుగా ఎదిగారు. అయితే మనందరికీ తెలిసినట్లుగా సమాజంలోని వ్యక్తులు ఒకరిపై ఒకరు ఆధారపడతారు. అయితే పరస్పర సంబంధంలో జీవిస్తారు. ఇది మంచి జీవన శైలికి దారితీస్తుంది. దాన్ని అందరూ పాటించాలి. చాణక్యుడు పిల్లల గురించి కొన్ని విషయాలు చెప్పాడు. అయితే వారి కొన్ని లక్షణాలు మన కుటుంబాలను బాగు చేస్తాయని చాణక్యులు గారు చెప్పడం జరిగింది. అయితే ఆ విషయాలు ఏంటి అన్నది మనం తెలుసుకుందాం. అయితే సత్ప్రవర్తనతో మెలగాలి. మనం పెంచే పిల్లల్ని, మన కడుపును పుట్టిన పిల్లల్ని మనం ఏ విధంగా అయితే పెంచుతామో అదే విధంగా వాళ్ళు పెరుగుతారు. అయితే మనం ఈ అలవాట్లని వాళ్ళకి అలవాటు చేసగలిగితే వాళ్ళైతే మన కుటుంబానికి చాలా మంచి చేస్తారు. అయితే మన కుటుంబం ఏ స్థితిలో ఉన్నా కూడా బాగు చేయడానికి వాళ్ళు దోహదపడతారు. అయితే సత్ప్రవర్తనతో మెలగాలి. చాణక్య నీతి ప్రకారం మీ పిల్లలు కొన్ని ధర్మాలను కలిగి ఉంటే మీ కుటుంబం స్వర్గంగా ఉంటుంది. నిజమే కదండి. అదే సమయంలో పిల్లల్లో చెడు లక్షణాలు ఉంటే ఆ ఇల్లు నరకమే అవుతుంది. తమ బిడ్డ ప్రతిభావంతుడనేది ఏ తల్లిదండ్రులకైనా గర్వకారణం. ఎందుకు అంటే ఇది వారి జీవితంలో గొప్ప సంపద, ఆనందం. అటువంటి పరిస్థితిలో సత్ప్రవర్తన కలిగి ఉండడం చాలా ముఖ్యం. పిల్లల సత్ప్రవర్తన వల్ల సమాజంలో తల్లిదండ్రుల గౌరవం కూడా చాలా పెరుగుతుంది. నిజమే కదండి. ఇక 2, విధేయత కలిగి ఉండడం. విధేయత గల బిడ్డ జీవితాన్ని తల్లిదండ్రులకే కాకుండా మొత్తం కుటుంబానికి కూడా ఆనందదాయకంగా మారుస్తుందని చాణక్యులు తన నీతిలో చెప్పారు. అలాంటి పిల్లలు తల్లిదండ్రులకు, మొత్తం కుటుంబానికి కీర్తిని తీసుకొస్తారు. విధేయత, మంచి మర్యాద గల పిల్లలను కలిగి ఉన్న తల్లిదండ్రులు అదృష్టవంతులు అని చాణక్యుడు చెప్పాడు. ఇక 3వది, ఇది చాలా ముఖ్యమైనది. పెద్దలను గౌరవించే పిల్లలు. గౌరవించాలి కూడా. అయితే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పెద్దలు, స్త్రీలను ఎల్లప్పుడూ గౌరవించే పిల్లలు మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకుంటారు. వారే కుటుంబానికి గర్వకారణం అని చాణక్యుడు చెప్పాడు. అలాంటి వ్యక్తులు చాలా విజయాలు సాధిస్తారు. సమాజంలో గొప్ప గౌరవాన్ని కూడా పొందుతారు. ఇక 4వది, విద్య ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది. జ్ఞాన సాముపార్జనలో ఎప్పుడూ ఆసక్తి చూపే పిల్లలు కుటుంబ గౌరవాన్ని నిలబెడతారని చాణక్యుడు చెప్పాడు. అలాంటి బిడ్డకు జ్ఞానానికి దేవత అయిన సరస్వతి, సంపదలకు దేవత అయిన లక్ష్మీ అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందట. వారు మంచి విద్య ద్వారా తమ కుటుంబం, తల్లిదండ్రుల విలువలను పెంచుతారు. జ్ఞానానికి మాత్రమే అన్ని రకాల చీకట్లను తొలగించే శక్తి ఉంది అని చాణక్యులు గారు అతని నీతి శాస్త్రంలో అయితే చెప్పారు. ఇక లాస్ట్ది, తల్లిదండ్రుల మాట వినే పిల్లలు. నిజమే కదండి. చాణక్యుడు చెప్పిన ప్రకారం తల్లిదండ్రుల మాట వినే కొడుకు సద్గుణవంతుడు. ఏదైనా పనిచేసే ముందు తమ పెద్దల సలహాలు, ఆశీస్సులు కోరే పిల్లలు పుణ్యాత్ములుగా భావిస్తారు. అలాంటి వ్యక్తులు జీవితంలో ఎప్పుడూ విఫలం కాలేరు.
అయితే పిల్లలు తమ తల్లిదండ్రుల విలువలను మర్చిపోకుంటే ఇంట్లో సంతోషం ఎప్పుడూ ఉంటుంది. అంతేకాకుండా ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. అలాంటి పిల్లలను కలిగి ఉన్న తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉంటారు. పైన చెప్పిన లక్షణాలు ఉన్న పిల్లల జీవితంలో బాగా పైకి వస్తారు, డబ్బు సంపాదిస్తారు, కుటుంబాన్ని పేదరికం నుంచి బయటపడేస్తారు. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఇటువంటి పిల్లలే మన కుటుంబాలను పైకి తీసుకొస్తారు. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.